గొర్రెల స్కామ్ రూపాయలు 1000 కోట్ల పైనే. మొన్న 700 చూసినాం. దాదాపు అంత కాదట, దాదాపు 1000 కోట్ల పైనే స్కామ్ అయిందట. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అధికార పక్షం వాళ్ళు మాత్రం వాళ్ళని ఏ విషయంలో వదలట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. మొన్ననేమో కాళేశ్వరం, ఈరోజేమో గొర్రెల స్కామ్. దీనిపైన ప్రభుత్వం ఏమంటుందంటే అసలు స్కామ్ ఎలా జరిగింది, అసలు గొర్రెలు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు ఎన్ని ఇచ్చారు, అసలు ఇంత డబ్బంతా కూడా ఎక్కడెక్కడ ఉంది, ఎటు పోయింది, పరిస్థితి ఏంది మరి? ఎందుకంటే ఇది దేశ ప్రజానికం బలంగా, అంటే బడుగు బలహీన వర్గాల లోపల రకరకాల కులవృత్తులు ఉంటాయి. ఆ కులవృత్తులను వాళ్ళని ఏం చేయాలి, మనం అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో గత ప్రభుత్వం గొర్రెలు ఇచ్చింది. ఆ గొర్రెలలో కూడా దాదాపు 700,000 కోట్లు కూడా గత ప్రభుత్వం స్వాహా చేసిందట. ఆ ప్రభుత్వం స్వాహా చేసిన ఆ డబ్బు అనేది ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందట. మరి ప్రభుత్వం చూస్తుందా చూడడానికి పక్కన పెడదాం, కానీ వీళ్ళ గొర్రెల స్కామ్ను మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలే పొజిషన్లో మనకు కనిపిస్తలేదు. దానికి సంబంధించిన వార్త మనం చూసినట్టయితే, గొర్రెల పంపిణీలో అవినీతి అక్రమాలు, పక్కదారి పట్టిన పథకం నిధులు, 200లకు పైగా బ్యాంక్ ఖాతాలు స్వాధీనం. 200లకు పైన బ్యాంక్ ఖాతాలు ఉన్నాయట. బెట్టింగ్ యాప్లలో అకౌంట్స్ వినియోగం, 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ అట. నిధుల గోల్మాల్పై ఈడీ సంచలన ప్రకటన. దగ్గర అవినీతి సోదాలు చేసినప్పుడట వాళ్ళ దగ్గర 31 మొబైల్ ఉన్నాయట, 31 మొబైల్స్ అట, 20 సిమ్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీల్ చేయడం అనేది జరిగిందట. మరి అవినీతి చేయాలంటే ఇంత పెద్ద మెయింటెనెన్స్ చేయాలి, మరి ఊరికే కాదు, పెద్ద నెట్వర్క్, దానికి కూడా పెద్ద ప్రణాళిక కూడా చేసుకోవాలి. మరి అట్లా చేసేపటికి దాదాపుగా 1000 కోట్లు స్వాహా చేసేసారు సునాయాసనంగా. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన మరో అవినీతి బట్టబయలు అవుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కామ్లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. ఈ పథకం అక్రమాల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని ఈడీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. 200లకు పైగా బ్యాంక్ ఖాతాలకు చెందిన పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నది. సోదా అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీల్ చేసింది. దాదాపుగా 200 పైన బ్యాంక్ అకౌంట్ బుక్స్ అట, దగ్గర 31 మొబైల్ ఫోన్లట, 20 సిమ్ కార్డులట. మొత్తానికైతే స్వాధీనమైతే చేసుకుంది. ఈ వార్తను ఇంకా మనం బ్రీఫ్గా పేజీ నెంబర్ 8లో చూద్దాం. ఏమి ఇచ్చింది ఏంది అనేది ఇంకా బ్రీఫ్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని విచారణలో తెలిసినట్టు వెల్లడించారు. నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లింపు. మంచిగానే నిధులు వచ్చినాయి, అటు ఇటు ఎందుకు పోవాలని చెప్పేసి వాళ్ళ సొంతగా ఖాతాలు ఉంటాయి కదా, అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా, అకౌంట్ బుక్స్కు ప్రభుత్వమే వాళ్ళది పంపించేసుకున్నారు. గతంలో కాగ్ ఇచ్చిన నివేదిక కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉందని, కానీ 33 జిల్లాలు కలిపి చూస్తే 1000 కోట్లపైన అక్రమాలు జరిగినట్టు తెలిసిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ ప్రకటించింది. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని పేర్కొంది. కాగా ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో విచారించిన ఈడీ అధికారులు బుధవారం హైదరాబాద్లోని 8 చోట్ల సోదాలు చేశారు. పశుసంవర్ధన శాఖ అధికారులు
దళారులు గతంలో అరెస్ట్ అయిన వ్యక్తుల ఇళ్లలో పాటు నాటి మంత్రి తలసాని యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో తనిఖీలు చేశారు. గత ప్రభుత్వం 2017లో ఈ గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించగా 2 విడతలుగా సుమారు 4.25 లక్షల యూనిట్ల పంపిణీ చేసినట్లు చూపించారు. ఇందుకోసం దాదాపు 4,000 కోట్ల మంజూరు చేశారు. అయితే 4,000 కోట్లు మంజూరు చేశారు. అయితే కొన్ని యూనిట్లనే పంపిణీ చేసి ఎక్కువ యూనిట్లు చూపడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఈ క్రమంలోనే కుంభకోణం జరిగిందంటూ గతంలోనే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అప్పట్లోనే 17 మందిని అరెస్ట్ చేశారు. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో గత ఏడాది జూన్లో ఈసీఐఆర్ నమోదు చేసింది. చూడండి, దాదాపుగా 4,000 కోట్లు మంజూరైతే వీళ్ళు దాదాపుగా అనుకున్న ప్రకారం అనుకున్నట్టుగా కావలసినటువంటి గొర్రెలు మాత్రం ఇవ్వలే. ఇచ్చినట్లు మాత్రం బడా రికార్డులు చేసిర్రు. అద్భుతమైన స్కాన్ చేసేసారు. పంచినమన్నట్టు చూపెట్టిర్రు. వాళ్ళకి ఏందా నమ్మకము, ఇంకా 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే వస్తుంది, మమ్మల్ని అడగటం లోరు. కానీ ప్రజా తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తీర్పుకు ఇప్పుడు తీర్పుకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు మీడియా అనేది ఎక్కడ కూడా వదలట్లేదు. మనకు తెలియకుండానే మన అవినీతి బయటపడే వీడియోలు ఎన్నో చూస్తున్నాం మనం. కాబట్టి ప్రస్తుతం పరిపాలిస్తున్న అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ సంకల్పం ఏంది? ప్రజలకు సేవ చేద్దామని వచ్చారు మీరు. ఆ సేవ అనేది ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా 100% మీ ప్రజలకు చేరవేయండి. 10 ఏళ్ళు గారు శాశ్వతంగా మీరే ఈ అధికారంలో ఉంటారు. ఇదేం స్కామ్ అండి, ఇదేం డబ్బా అండి? 1000 కోట్ల అండి? తిందామంటే ఒక్కొక్కరికి తిండి లేదండి. కనీసం 10,000కు 5,000కు 6,000కు నౌకర్లు చేసే యువకులు ఉన్నారండి. ఆ పరిస్థితి నేడు దేశం ఎదుర్కొంటుంది, రాష్ట్రం ఎదుర్కొంటుంది. మీరు గింతగానం స్కాములు చేసి 1,000 కోట్లు సంపాదించుకుంటూ పోతే రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమవుతుంది? ప్రస్తుతము పరిపాలిస్తున్న ప్రభుత్వం కూడా ఈ స్కామ్ని ఇంతటితో వదలకండి. ఎవరెవరు చేసిరో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయరు. మళ్ళీ ఏదో ఒక సెక్షన్ చెప్పి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి తీసుకురాకండి. ఏదైతే మీరు అనుకున్నారో, అవినీతిని నిర్మూలించాలనుకున్నారో నిర్మూలించే ప్రయత్నం చేయండి దయచేసి. 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉందని, కానీ 33 జిల్లాలు కలిపి చూస్తే 1000 కోట్లపైన అక్రమాలు జరిగినట్టు తెలిసిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ ప్రకటించింది. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని పేర్కొంది. కాగా ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో విచారించిన ఈడీ అధికారులు బుధవారం హైదరాబాద్లోని 8 చోట్ల సోదాలు చేశారు.